హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మన భద్రావతి వాళ్ళ అమ్మ ఒక్కసారిగా ఏమీ తినకుండా అలాగే కూర్చుంటుంది. ఏంటి అమ్మ రాలేదా అంటూ మన భద్రావతి సేన అడుగుతారు. అడిగేసరికి లేదొదిన, అమ్మ రాలేదు అని అనేసరికి ఏంటమ్మా టిఫిన్కి రాలేదంట? ఎందుకు రావాలి? నేను ఎందుకు రావాలి? నా పుట్టినరోజుకి నా చిన్న కూతురిని, నా అల్లుడిని తీసుకురావడానికి ఎందుకు రావాలి? వాళ్ళ సంగతి తెలుసు కదా. వాళ్ళ సంగతి తెలిసి కూడా ఎందుకమ్మా అలా అంటున్నావు? 25 ఈ మంట అలాగే ఉంది. ఆ పనోడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి మన పరువు తీసింది చాలదా? ఒరే సేన, అలా అనకురా, అమ్మ చాలా బాధపడుతుంది. అమ్మ పుట్టినరోజుకి వాళ్ళని కూడా పిలుద్దాం అని అనేసరికి, ఏంటి అక్క నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావా? అవునరా, అమ్మ అడక్కడక్క ఓ మాట అడిగింది. వాళ్ళ మీద మన పగ ఉంది కదక్క, అయినా సరే ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఒరే సేన, అలా అనకురా. అమ్మ నేను చెప్తున్నాను కదమ్మా అంటే, ఏంటి భద్ర, నువ్వేనా అలా మాట్లాడింది? నాకు చాలా ఆనందంగా ఉంది భద్ర అని అనేసరికి ఇంకా అందరూ షాక్ అయిపోతారు. సేన, మన మన విశ్వకు అందరూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు. ఏంటక్క నువ్వు చేసిన పని సరిగ్గా ఉందా? ఒరే ఆగరా, నీ అక్కకి మంచి ఆలోచనే వచ్చింది కదరా అంటే, అమ్మ నిజమేనా? అవునమ్మా, నీ 70వ పుట్టినరోజు నాడికి వాళ్ళ ఇంటి దగ్గరే మనం నీ పుట్టినరోజు వేడుకలు చేద్దాం. నువ్వు అంత బాధపడకుండా తినకుండా ఉంటే నాకేమనిపిస్తుందమ్మా? నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎందుకంటే 2 కుటుంబాలతో ఫోటో దిగడం అనేది నాకు కలమ్మా. ఆ కళతో ఇంకేమీ అడగనమ్మా అని అనేసరికి ఇంకా వెంటనే కూడా అందరూ షాక్ అయిపోతారు. మన మన బుజ్జమ్మ వాళ్ళమ్మ వచ్చేస్తూ ఉంటుంది. బుజ్జమ్మ వాళ్ళ ఇంటికి, రామరాజు ఇంటికి వస్తుంది. రా, ఏంటి ఇంత లేటుగా వచ్చారు? అదేంటి, నేను వస్తున్నానని నీకు తెలుసమ్మా? అయ్యో అమ్మమ్మ గారు, రండి రండి అంటూ మన వల్లి అంటుంది. ఇప్పుడు వచ్చారేంటి, మీరు ఒక్కరే వచ్చారేంటి? అదేంటి, నేను వస్తున్నాను నీకు ముందే తెలుసా అమ్మా? అది కాదండి, అంటే ఒక్కరే వచ్చారేంటి అని అలా అడుగుతున్నారండి. అత్తయ్య గారండి, మావయ్య గారండి, మీ అమ్మగారు వచ్చారండి అని అనేసరికి, ఎందుకు చోకోసిన గొంతులాగా అరుస్తున్నావు? అత్తయ్య గారండి, మావయ్య గారండి, ప్రేమ మీ నాన్నమ్మ వచ్చింది అని అనేసరికి ఇంకా అసలు ఏమీ మాట్లాడకుండా షాక్ అయిపోయి అలా ఉంటుంది. ఏమిటో కొంచెం పూసుకోమంటే అంతా పూసుకున్నట్టు ఎందుకు అలా అరుస్తున్నావు? మా అమ్మ ఎదురుగుండా ఉందని తెలీదా? బుజ్జమ్మ ఊరుకో, పోనీలే, మీ అమ్మగారు వచ్చారని తను చెప్తుంది అని అనేసరికి వల్లి ఇంకా ఏం మాట్లాడకుండా కామ్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు? నా 70వ పుట్టినరోజు నాడు మీ ఇంట్లో చెయ్యాలని అనుకుందమ్మా నీ అక్క అని అనేసరికి, ఏంటి అవునా అమ్మా? నిజమేనమ్మా, ఎందుకంటే మీ అక్క చెయ్యాలనుకుంది. ఇదేదో ప్లాన్లా ఉందే, గుడి పుటానీలా ఉందేంటి నానమ్మ గారు అని అనేసరికి, ఒరే అబ్బాయి అలా అనకురా అంటే, లేదండి ఏదో ప్లాన్ ఉంది కాబట్టే అలా చేస్తారు భద్రావతి గారు. ఎందుకంటే నిన్న కాక మొన్నే కదా మేము కోర్టుకు వెళ్ళాము ఆ అమూల్య విషయంలో. చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడేదో కొత్తగా వచ్చి మా ఇంట్లో పార్టీ చేయడం ఏంటి? అయితే మీ ఇంట్లో పుట్టినరోజు వేడుకలు చేస్తే మేము వస్తాం, కానీ మా ఇంట్లో చేయడం ఏంటి అని అనేసరికి, అది కాదు ధీరజ్, అలా అనుకు, ఎందుకు మా అత్త గురించి అలా అంటావు? మా అత్త అలా కాదు అని అంటూ ఉంటాడు. అదేంటర్రా అలా అంటారు? ఏమో, అనుమానించాల్సిన విషయమే అని మన చందు అంటాడు. మన నడిపోడు కూడా అంటాడు. ఇంకా అనేసరికి, మీరు అనుమానించడంలో తప్పు లేదరా మనవడా, ఎందుకంటే అది చేసిన పనులు అలాంటివి, కానీ మొన్న అది కానీ తప్పు లేదు అని అనేసరికి ఈ లోపల, అదేంటండి మావయ్య గారండి అలా అంటారేంటండి? ఎందుకంటే మన అమూల్య విషయంలో ఎందుకు మారరు? అమూల్య వాళ్ళకి విశ్వక్ని జైలుకి వెళ్లకుండా చేసింది కదా, అది మారచ్చు కదండి మావయ్య గారండి. అందుకనే భద్రావతి గారు అలా మారుంటారండి. ఏమో, అది కూడా అయ్యుండొచ్చు, ఆ పిల్ల చెప్పింది కూడా నిజమే అయ్యుండొచ్చు కదా. పోనీలే, ఏమనకు బుజ్జమ్మ అని అంటూ ఉంటుంది అమ్మ. ఇంకా వెంటనే కూడా అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అది కాదండి, మీరు ఎన్నైనా చెప్పండి, వాళ్ళు నా మీద 25 ఏళ్ళుగా పగతోనే బతుకుతున్నారు తప్ప నాకు వాళ్ళ మీద ఎటువంటిది లేదు. అయినా సరే మీరు చెప్తున్నారు, అయినా సరే నాకు ఏదో అనుమానంగానే ఉంది అని అనేసరికి ఇంకెవరు చెప్తున్నా కూడా ఎవరు వినరు, అందరికీ అనుమానమే. ఆఖరికి మన నర్మద కూడా ఎవరు అడిగినా కూడా అలాగే చెప్తుంది. ఇంకా వెంటనే కూడా మన రంగంలోకి వల్లి దీపే, అది కాదండి మావయ్య గారండి, నిజంగానే మన అమూల్య విషయంలో విశ్వక్ని జైలుకి వెళ్లకుండా చేసింది కదా, అందుకనే అలా చేస్తుండొచ్చేమో కదా. ఎందుకు మీరు అలా ఆలోచించట్లేదు, ఇలాగే ఆలోచిస్తున్నారు? నేను ఎవరైనా అడిగారా? నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు
అని అనేసరికి ఎవరేం చెప్పినా సరే అనుమానించాల్సిన విషయమే అంటూ మన చందు కూడా అంటాడు. ఇంకా వెంటనే కూడా ఏం చేయాలో తెలియక అందరూ ఆశ్చర్యపోయారు. అది కాదు అలా అంటారేంటి, మా అత్త ఒక మెట్టు దిగింది కదా ధీరజ్, అలా మాట్లాడుకు ధీరజ్. బాబు రామరాజు నువ్వే చెప్తున్నాను, నా పుట్టినరోజు నాడు, నా 70వ పుట్టినరోజు నాడు 2 కుటుంబాలతో సంతోషంగా ఉండి ఒక ఫోటో దిగితే చాలు, ఈ జన్మకి ఇదే చాలు బాబు అని అంటేసరికి ఇంకా అత్తగారి మాట అనేసరికి రామరాజు ఇంకేం మాట్లాడకుండా సరేనండి, మీ యొక్క ఇదితో నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను అని అంటూ సరే అయినా ఇక్కడ ఇక్కడ పుట్టినరోజు వేడుకలు చేయడం ఏంటి అని అందరూ అనుకుంటూ ఉంటారు. మరి ఇలాగే సరేనండి అయితే మీరు చెప్పింది నేను ఓకే కదా అంటూ అల్లుడి దగ్గర మాట తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే కూడా మనం వల్లి ఇంటికి వెళ్ళేసరికి ఏంటి అలా చేసుకొచ్చావు నువ్వు, అసలు బాంబు నీ చేతిలో ఇస్తే పేల్చకుండా అలా పనిచేస్తావేంటి అంటే ఏమనుకుంటున్నావు, అసలు నా కొళ్ళు మండిపోతుంది తెలుసా నువ్వు చేసే పనులు. అమ్మ కొంతంత ఆగుతావా, ఎందుకంటే అది మామూలు ప్లాన్ కాదు, తీసుకెళ్ళి భద్రావతి చేతిలో పెట్టే నా బాంబుని రేపొద్దున్న వాళ్ళ అమ్మ పుట్టినరోజు వేడుకల్లో బాంబు పేలుస్తుంది, ఈ దెబ్బతో ధీరజు ప్రేమ విడిపోతారు అని అనేసరికి ఆవిడగారండి కొంతంత కాలిపోతుంది, నాకు మండిపోతుంది, నువ్వు ఆగు ఆవిడగారండి ప్లీజ్ అండి మన ఈ బట్ట కొంత చూడండి నాకు మండిపోతుందని చెప్తున్నానా అని అంటూ మన ఇడ్లీ బాబాయ్ మీద మన వల్లి వాళ్ళ అమ్మవారు చేస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే వల్లి కూడా ప్లాన్ వేసేస్తుంది. కానీ మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దామనండి. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.